మనందరినీ పెంచి పోషిస్తున్నటువంటి రైతుల్ని కొంత మేలు చేయడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి మీరు అదృష్టవంతులని మనం చేస్తున్నాం. మీరు కూడా ఈ బాధ్యతలు మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. అపోజిషను రూలింగ్ రెండు వేరు కర్తవ్యాలు. ఇప్పుడు మనం అపోజిషన్లో ఉన్నాం. అపోజిషన్లో ఉన్నటువంటి వాడు ఎప్పుడు ప్రశ్నిస్తుండాలి, అన్యాయాన్ని ఎత్తి చూపుతూ ఉండాలి, నీతో 10 మందిని కూడగట్టే పని చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మెజారిటీ ప్రజల తాలూకు అభిప్రాయంతో ఏర్పడతాయి కనుక ఆ మెజారిటీని మనం సాధించే వరకు అందరినీ ఒప్పించి నప్పించి కన్విన్స్ చేయాలంటే ఏ విషయాలు మనం మాట్లాడాలన్నది మీరు తెలుసుకోవాలి. ఏ విషయాల్ని మనం ఇంతకుముందు సాధించామన్నది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం జరగడం లేదో అన్నది కొద్దిగా దృష్టి పెట్టాలి. కానీ మీకు సమృద్ధిగానే సమాచారం ఉంది, మీరు సమర్థవంతంగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నప్పుడు అంతా చాలా సమాచారంతో ఉన్నారు. మరి ఇంకా అనుభవజ్ఞులైన అందరూ ఈ విభాగంలో ఉన్నారు. పెద్ద సంఖ్య కదా మనం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం, రాష్ట్రం, మన ప్రాంతం కూడా. సుమారు 65 రకాల పంటలు పండిస్తున్నాం మన రాష్ట్రంలో. అందులో 10 రకాల పంటలు ముఖ్యమైనవి: వరి, పత్తి, శనక్కాయలు, చెరుకు, అరటి, ఇట్లా 10 ప్రధానమైనవి ఉంటాయి. మిగతా అంతంత మాత్రంగానే ఉంటాయి. మరి ఇప్పుడు రైతులందరూ హ్యాపీగా ఉన్నారా? మన ప్రభుత్వంతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు రైతులందరూ సంతోషంగా లేరు. ఆ విషయం మనమైతే గ్రహించాము. ఎందుకంటే మనం చేసిన కార్యక్రమాలు కూడా ఇది చేయడం లేదు. ఈ విషయాన్ని మనం మరింత లోతుగా కింద వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ ప్రభుత్వం కంటే ఆ పార్టీ ప్రభుత్వమే మంచిది, మేలైంది, రైతు పట్ల కొంత సానుకూలంగా ఉన్నది అని చెప్పడమే కదా మన పని. వీరు పూర్తిగా విఫలమైనామని చంద్రబాబు ఒప్పుకుంటున్నాడు. ఉదాహరణకు ఇప్పుడే మొక్కజొన్న గురించి మీరు అందరూ మాట్లాడారు. మొక్కజొన్న మినిమం సపోర్ట్ ప్రైస్ 2,400 రూపాయలు పెడితే మొక్కజొన్న వచ్చినప్పటికీ మేము కొనలేము, మా వల్ల కాదని చెప్పేస్తారు. అది ప్రభుత్వం చేయలేము, నిస్సహాయం వ్యక్తం చేసినట్టే. ఈ రాష్ట్రంలో రైతాంగానికి అవసరమైనటువంటి ఎరువు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో మనకి ఇచ్చిన అందించడంలో విఫలమవడం అంటే అదేంటి విఫలమవడం కాదు, ఇంట్రెస్ట్గా చేస్తారు. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నాడు అనుకున్నాం. సరే, అధికారంలో మనం ఉంటే ఒక 200 బస్తాలు అక్కడ దొరికిపోయినా సాయి రైతులు 10 మందికి పంచుతాడు. వాళ్ళ దగ్గర ఉండదు. ఈ ప్రభుత్వం అనేది మేము డబ్బు సంపాదించుకోవడానికి ఇల్లీగల్గా అందరి దగ్గర డబ్బు వసూలు చేయడానికి అన్నట్టు ఉంటారు వాళ్ళ కార్యకర్తలు. అదే నేర్పాడు చంద్రబాబు గడిచిన 40 సంవత్సరాల్లో పార్టీ కార్యకర్తలకు నేర్పింది అది. అతను కిరకిరకిరలు ఆడిపోయినారు రైతులు. మొన్న ఎంత వైఫల్యం అది! ఇంత యంత్రాంగం కలిగినటువంటి ప్రభుత్వం తెచ్చిలేదు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అందించలేనటువంటి వైఫల్యం చిన్న వైఫల్యమా? అలాగే మిల్లులు ఇష్టం వచ్చినట్టు ధాన్యం పట్టేసుకున్నారు. ఏ ఒక్క అడిగినోడు లేడు. అడగరు, ఇంటెన్షనల్గానే అడగరు. ఆ మిల్లర్కి మేలు జరగాలి, ఆ మిల్లర్ దగ్గర నుంచి డబ్బులు దొరుకుతుంది. ఇప్పుడు ఎవరో చెప్పింది కదా, ఓక కూడా ఉండేదండి. ఓక అన్ని పట్టుకుపోతాను వాళ్ళ దగ్గర నుంచి. లారీ కంత డబ్బు వసూలు చేస్తుంది. ఘోరమైనటువంటి వైఫల్యం ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద అయితే ఘోరమైన వైఫల్యం ఉంది. మన కుటుంబంలో 4 పిల్లలు ఉంటారు. ఒకడు శారీరకంగా బలంగా ఉంటాడు,
ఒకడేమో ఆదాయం రావడంలో మెరుగ్గా ఉంటాడు, ఒకడు ఆదాయంలో బలహీనంగా ఉంటాడు, ఇంకొకడు ఆరోగ్యంలో బలహీనంగా ఉంటాడు. తల్లి తండ్రి ఏం చేస్తారు? ఎవరికి ఏది లోపమో ఆ లోపం అందించేటువంటి పని చేస్తారు. ఆ బలహీనాన్ని తోయడానికి చూస్తారు. అలాగే ఎన్ని రంగాల్లో వ్యవసాయం అనేది బలహీనమైన రంగం, నిరాదరణకు గురైనటువంటి రంగం. వ్యవసాయదారులు కష్టాలు అన్నీ మీకు వాళ్ళ కన్నీరు మనం చూడలేము. ఇంతమందికి తిండి పెడుతుంటే, ఇంతమందిని కడుపు నింపి హాయిగా ఉంచితే వాడికి చంపే కార్యక్రమం ప్రభుత్వాలు చేస్తుంటాయి. రైతు మెంటాలిటీ మీకు తెలుసు కదా, మంచి మినప గింజలన్నీ అమ్మేసి ఆ తట్ట గింజలు ఆడి కోసం ఉంచుకుంటాం. మంచి ధాన్యం అన్నీ అమ్మేసి పనికిమైన ధాన్యం ఉంచుకుంటాం. బియ్యం ఆడు పండించిన పంట, ఆ మెరుగైనటువంటి గింజలు కూడా ఆడు తినలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈనాడు వ్యవసాయం ఉంది. కొన్నిసార్లు కొన్ని గొప్ప నిర్ణయాలు మనం తీసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు కరెంట్ ఇచ్చినప్పుడు రైతు కరెంటు అన్నది ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్ జరిగేది అసెంబ్లీలో. చంద్రబాబు గారిని అడిగాం, మేము అపోజిషన్లో ఉన్నాను, మీరు కరెంట్ ఇస్తారా ఉచితంగా అని. ఇవ్వలేము, జరిగే పని కాదు, మీరు ఇస్తామని చెప్తున్నారు, అది అబద్ధం, అలా చెప్తే ఇచ్చేది కరెంట్ కాదు, ఆ రోడ్ల మీద ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తుంది తప్ప కరెంట్ వెళ్ళదు అని చెప్పాడు చంద్రబాబు. సరే, ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మన రాజశేఖర రెడ్డి గారికి పట్టం కట్టారు. పట్టం కడితే ఆయన 7 గంటలు కరెంట్ ఇచ్చారు. ఇస్తాం ట్రై చేసాడు. అతను అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నాడు, 9 గంటలు కరెంట్ ఇస్తే బాగుంది. అదేంటి అయ్యా, నువ్వు కరెంటే రాదన్నావు కదా, అసలు ఇవ్వలేమని చెప్పావు కదా, నువ్వేమో కొత్త వ్యక్తివా? అప్పటికే నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసావు. రాష్ట్రంలో లభిస్తున్నటువంటి కరెంట్ ఎంత? 7 గంటలు కరెంటు రైతులకు ఇస్తే ఎంత కరెంటు మనకి అవసరం పడుతుంది? దాన్ని సబ్సిడైజ్ చేయడానికి ఎంత డబ్బు అవసరం పడుతుంది? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు కదా. తెలిసిన నువ్వు కూడా నువ్వు అలా చెప్పావు, ఇవ్వలేదని చెప్పావు. తీరా మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి వాడు 7 గంటలు కరెంట్ ఇచ్చాడు. ఆయన నిజానికి తెలియదు, ఏం ఆదాయం ఉందో కూడా తెలియదు అప్పుడు రాజశేఖర్ ఇచ్చాడు. ఆనాడు హైకమాండ్ కూడా కరెంట్ ఇవ్వద్దు అని అంటే కేంద్రంలో ఇది దేశవ్యాప్తంగా పాలసీ తీసుకోవాలి కదా, జాతీయ పార్టీ మనది, మీరు ఉచితంగా ఇస్తే మిగతా రాష్ట్రాలు అడుగుతారు కదా అని అంటే రాజశేఖర రెడ్డి గారు మొండికేసి మరీ ఆ పథకాన్ని అమలు చేశారు. అది నీ శాసనసభలో చెప్పాను ఒకసారి. చంద్రబాబు గారు 7 గంటలు కరెంట్ ఇచ్చేస్తే ఆ కరెంటుతో మొత్తం రైతు అతను ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు. నిస్పృహతోటి తెలుగు పెట్టుబడినటువంటి పెట్టుబడి రాక అప్పులైపోయి మిగిలిపోతుంటే, సంవత్సరానికి అది పెరిగిపోతూ ఉంటే, కళ్ళెదురుగా కనిపించినటువంటి భార్య బిడ్డలకు బట్టలు కూడా పెట్టలేని స్థితికి జారిపోతూ ఉంటే, బెంగ పెట్టుకొని మెడ గుండాలు తగిలించుకున్నటువంటి రైతాంగానికి సావుకారు వదిలేస్తాడు, పక్కింటోడు బాగారు వదిలేస్తారు, వీడు తీర్చలేడని. ఊర్లో ఎవరో పలకడు, అప్పు పుట్టదు. కానీ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది కదా, నేనున్నానులే ఎవరు లేకపోయినా అనేటువంటి మాట ప్రభుత్వం మాట్లాడాలి కదా. మరి ప్రభుత్వం ఉన్నదానికి అసలు ప్రభుత్వాలు లేదని తేడా ఏంటండి? ఎప్పుడైనా ప్రభుత్వం అనేది ఆపదలో ఉన్నప్పుడు నేనున్నాను అనేదానికి ప్రభుత్వం, అది లేనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు? అలా ట్యాక్సులు కట్టడం ఎందుకు? ఇదంతా అందులో బలహీనుడికి కాయడానికి కాకపోతే ఏంటి ప్రభుత్వం? ఆ కాన్సెప్ట్ లేదు చంద్రబాబు. వ్యవసాయం ఈ కష్టాల్లో ఉందని తెలియదు అతనికి, తెలిసినా పోతే నా కొడుకులేదు. మీ నాన్న తిన్నాడు కదా గింజలు, ఆ గింజలు కొన్నది ఎవడో తెలుగుదేశం కార్యకర్త. 1700 కంటే కూతురా, కూతురే మన దగ్గర అలాగా హంచ పెట్టుకుని ఉత్తమ తన్ని 22,400 కొనిపించి ఉండేవాళ్ళు. అన్నాడు తాత ఇక్కడే ఉన్నాడు మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్. ఎవరికి డబ్బు వెళ్ళిపోయింది? ఎవరికి వెళ్ళింది? మధ్యవర్తికి వెళ్ళిపోయింది డబ్బు. అటు చెప్పండి, శాసించాడు జిల్లాలో 17,000 కంటే ఉత్తరాబాబు 30,000 కంటే ఓడుకోండి ఆడని పట్టుకోండి. ఇది కళ్ళప్పగించి ప్రభుత్వం చూస్తుంది, అది తెలుసు, ఎవడు కొంటాడో తెలుసు. ఇప్పుడు ఇసుక కూడా ఒప్పుకో
ఇది ఇసుక పట్టుకెళ్ళిపోతున్నాడు ఎవడో మీకు తెలీదా? చంద్రబాబుని అడుగుతున్నాను నేను. ఓహ్ పట్టుకెళ్ళిపోతున్నాడు ఎవడో తెలీదా? అన్యాయం ఇది ప్రభుత్వం ముఠా దోపిడీ చేస్తున్న ముఠా. వీళ్ళ రైతులను ఆదుకునేది, వీళ్ళ రైతుల క్షేమాన్ని చూసేది. అయితే ఇది మా ఎక్కడ తీసుకెళ్ళాలి చెప్పాలి కదా. ఆ చెప్పడానికే ఈ విభాగం, అందరినీ కూడగట్టి పనిచేయడానికి ఈ విభాగం. మీరు ఈ విషయాలు ఆక్రమణ చేసుకొని మొన్న నేనేమంటానంటే, నేను రోజు మాట్లాడుతున్నాను మొక్కజొన్న రైతుల దగ్గరికి వెళ్దాం పదండి, గిద్దెలు పండి కళ్ళాలకు వెళ్ళి. నా ఉద్దేశం నేను ఎందుకు వెళ్ళానంటే, దాన్ని చూసి మీ అందరూ మీ దగ్గర మీ అందరూ రియాక్ట్ అవుతారు. ఆ తర్వాత ఒకటి రెండు నియోజకవర్గాల్లో చూశాను, చేస్తారు వెంటనే. కానీ ప్రతి గ్రామంలో ఉండే రైతు విభాగానికి చెందినటువంటి కార్యకర్త ఏం చేయాలి సార్? ఆ సెక్రటరీ అంటించాడు 2004లో. 4,000 అడుగుదామని 10 మందిని తీసుకొని వెళ్ళారు. మీ దగ్గర సెల్ ఫోన్లో అది రికార్డ్ చేయాలి. అలాగే ఏ విషయం వచ్చినా మీరు అలా చేస్తుంటారు. అప్పుడు పెద్ద ఎత్తున అసంతృప్తి ఈ ప్రభుత్వం నడుస్తారు. మీరు చేసిన ప్రయత్నం వలన భయపడి ప్రభుత్వం చేయడమో, చేయకపోతే పిల్లలు పట్టుకొని ఎన్నికలు జరిగినప్పుడు దించేయడం, ఏదో ఒకటి రెండో ఒకటి. మనం ఏమీ లేకుంటే నేను రైతు విభాగం అనేసి ఉంటావు. అలా ఉండాలనుకుంటే ఉండకండి, అలా మాట్లాడకుండా ఉన్న పెట్టాలి. అపోజిషన్ అంటే మనం క్లైమ్ చేయడమే, డిమాండ్ చేయడమే, చెప్తుండడమే, కోరుతుండడమే, చేస్తుండడం చేయాలి. అది సెల్ ఫోన్లో చేయొచ్చు, పేపర్లో చేయొచ్చు, టీవీల్లో చేయొచ్చు, వీధిలో చేయొచ్చు, గడపలో చేయొచ్చు, చెట్టు కింద చేయొచ్చు, పొలంలో చేయొచ్చు. ఆ విధంగా తయారు చేసే పని పెద్ద ఎత్తున చేయాలి. అది మీ విభాగం పని. చాలా సంతోషం, మీరు ముందు నడుపెట్టారు. ఇలాగ అనేక విభాగాలు మనకు ఉన్నాయి. ఇంకా ముసుగు తీయలేదు, మూటెప్పలేదు. మీరైతే మూటెప్పలేదు, రెడీ చేసి పెట్టారు. మీ రామారావు గారు అందరినీ వెంట పెడుతున్నాడు, అడుగుతున్నాడు. ఇక్కడ రఘు వీళ్ళందరూ సంతోషం. మీ అందరూ సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు. మంచి కార్యక్రమం చేస్తారు. మీ అందరూ ఎమ్మెల్యేలు అవుతారో, ఓట్లు వస్తాయో, గెలుస్తారో, సస్తారో, వేరే విషయం. రైతుకి సాయం చేస్తారు కదా. రైతుకి సాయం చేయడం కంటే మన తృప్తి కలిగించే అవసరం ఏంటి? అలా కూడా చేయండి, ముందుకు సాగండి. సమావేశం అవుతున్నాడు, ఓడబెట్టండి. ఉంటాడు ఎవరు దొంగనాడు గొడవ ఉంటాడు. ఎవడు అడుగుతుంటే మా దగ్గర అంటాడు, ఏట్రా ఇదే దొండగంజలు పడుతుంది, ఏట్ అయిపోయింది, మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పురానంటే ఆ టీడీపీ కార్యకర్త అంటుంట, లాండ్ ఆర్డర్ మా దగ్గర చాలా బాగుంది. ఏట్రా లాండ్ ఆర్డర్ అంటే వైఎస్ఆర్సీపీ దండం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్. ఎంత చూడు, ఎంత దౌర్భాగ్యం. వాడు దబాయించే కార్యక్రమం ఎంత. ఇవన్నిటి మీద మాట్లాడుతున్నాను. పెద్ద ఎత్తున గొంతు విప్పండి. అపోజిషన్ అంటేనే మనం మాట్లాడకపోతే మనం నష్టం చేసినట్లే. అది చేస్తారని మీ అందరికీ కోరుతూ, మీ విభాగం పార్టీకి పెద్ద కంట్రిబ్యూషన్ ఇస్తుందని నేను నమ్ముతూ, ఈవేళ ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం చాలా మంచి సంకేతాన్ని ఇస్తుందని మీకు అందరికీ మనం చేస్తూ, వ్యవసాయం ఇప్పుడే రవి చెప్పాడు కదా, దాని కంట్రిబ్యూషన్ 33% ఉంది జీడిపిలో. దీని ఎంప్లాయ్మెంట్ మన దగ్గర రాదు. వ్యవసాయం పూర్తి మూసేదమా, ఎక్కడ వెళ్ళిపోతున్నారు, ఎక్కడుంది, ఏం ఉద్యోగులు చేయడం లేదు, ఇంకో దగ్గర ఉపాధి ఏముంది, వ్యవసాయం కూడా ఉంది. దీని మీద ఎంతమంది పోతున్నారు? 63% పోతున్నారు. 4 రంగాలు ఉన్నాయి, 4 రంగాల్లో ఇది 33% కంట్రిబ్యూషన్. ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చింది. ఇది మనం వదిలేయట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా, ఏ రాష్ట్ర ప్రభుత్వం వదిలేయట్లేదు. కష్టమో నష్టమో దీన్ని అలా సాగిస్తుంటారు. చేయగలిసిన సహాయం చేసి నిలబెట్టాలి. ఇప్పటికీ కొత్త ధర ఎక్కడైనా వస్తుందా? కొత్త కుర్రోళ్ళు ఎక్కడైనా వస్తుందా? రాదు. ఏ తండ్రి వ్యవసాయానికి తన కొడుకుని పెట్టాడు? ఏ చదువుకున్నటువంటి వాడు మళ్ళీ వ్యవసాయానికి రాడు. ఇందులో నా అవమానం ఉంది, ఇందులో ఆవేదన ఉందని, ఇందులో నష్టం ఉందని, ఇందులో కష్టం ఉందని, దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వాలు లేవని మరే తరం రావడం లేదు. ఇలా అయిపోతే, ఇలా జారిపోతే వచ్చే తరాలను పోషించేటువంటి రైతు లేదు. అందుకోసం మనం చేయాల్సిన పని, మన టైంలో మనం చేయాల్సిన పని మనందరం చేద్దామని మనం చేస్తూ, నేను ఒక స్లోగన్ ఇస్తాను, అట్లీస్ట్ ఇప్పుడైనా నోరిప్పండి అని మనం చేస్తాం. నేను రైతు విభాగం అది ఉండకూడదు,
కరెక్ట్గా గుర్తింపించండి. ఈ ఏకలకే అవతల వాడు ఈ దీంట్లో అవైలబుల్ ఉందంటే నిజమేంద్రని అనుకో, నువ్వు మౌనం ఉంటే నీకు అడుగుపించే వేస్తాడు. మళ్ళీ ఆండాడు బాగుందని వాడు చెప్తున్నాడు.